మేడే స్ఫూర్తితోటి సమస్యలపై పోరాడారనమాట. మే 1, 1886లో పాలక వర్గాల దమనకాండలో చికాగో కార్మిక వర్గం రక్తం చిందించింది. ఉరికొయ్యలను సైతం లెక్క చేయక సాధించిన పోరాట ఫలితంగానే 8 గంటల పనిగా ప్రపంచం ఆమోదించవలసి వచ్చిందన్నమాట. ఒకనాడు కరువుతో అల్లాడి లక్షలాది మంది అమానుషంగా మరణించారన్నమాట. వ్యవసాయ రంగ విప్లవాత్మక మార్పులతో ప్రపంచానికి తిండి గింజలు అందించే శక్తి వచ్చిందన్నమాట. కరువు కాటకాల నుంచి బయటపడ్డారు. కానీ పాలకుల చర్యలు ఫలితంగా తిండి లేక అలమటించే స్థితి రావడం సిగ్గుచేటు. నేడు యాంత్రీకరణలో శ్రామికుడు 8 గంటల పనిని 4 గంటల్లోనే చేస్తున్నాడు. కానీ పెట్టుబడిదారులు కార్మికుల రక్తాన్ని మరింతగా పీల్చివిప్పి చేసి సంపద పోగేసుకోవడానికి 12 గంటల పని పెంపును ముందుకు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్లో పని గంటల పెంపు ప్రతిపాదించిందన్నమాట. దేశంలో 47 కోట్ల మంది శ్రమజీవులు కేవలం 7 కోట్ల మంది ఉద్యోగ భద్రత, తగిన వేతనాలతో జీవిస్తున్నారు. మిగతా వారు బతుకు భద్రత లేక కొట్టుమిట్టాడుతున్నారన్నమాట. రాజ్యాంగం, కోర్టుల గురించి గొప్పలు వల్లించే పాలకులు సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని సమాధానం చెప్పాలి. శ్రామిక వర్గం జీవించడానికి సరిపడే వేతనానికే పోరాడాలన్నమాట. కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్గా ఆమోదించి అమలు చేయడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారన్నమాట. ట్రేడ్ యూనియన్ హక్కులైన సమ్మె, వేతనాల గురించి బేరసారాలు లేకుండా చేయడము, అధిక పని గంటలు, నియమిత కాల పరిమితి గల ఎంప్లాయ్మెంట్ ఉండే విధంగా నిబంధనలు, పరిశ్రమల మూసివేత, కార్మికుల తొలగింపు, శుభతల అవకాశాలు ఈ కోర్సులో పొందుపరిచారన్నమాట. ఇది హక్కులను హరించడమే అవుతుందని మేడే స్ఫూర్తి సంస్థతో పోరాడుతున్న TUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాంటి K. సూర్యం గారు ఆరోపిస్తున్నారన్నమాట. అసంఘటిత కార్మిక వర్గానికి ఏ విధమైన సామాజిక భద్రత లేదు. ఒక పక్క కార్పొరేట్లకు 15 లక్షల కోట్ల రాయితీలు కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు అప్పగిస్తే విదేశీ పెట్టుకుని గేట్లు బడలా తెరిచారు. మరోపక్క పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై కోత వేస్తున్నారు. పేదరిక సంక్షేమాన్ని ఉచితాలని, వీటితో ప్రజలు సౌందర్యపదులుగా తయారవుతారని వ్యాఖ్యానిస్తున్నారు కూడా. ఇది అంతవరకు న్యాయము. మరి వీరిని లక్షల కోట్ల రాయితీ పొంది కార్పొరేట్ బ్యాంకులను లూటు చేసే విజయమాల్యాలు ఇలాంటి వాళ్ళు కనపడరా? చాలీ జీవితాలతో బతుకుబండి లాగుతున్న శ్రమజీవులపై ఎంత కంటగింప! కార్మికుడు కనీస పెన్షన్ 1000 రూపాయలు, సేవ పేరుతో MP, MLAలైన వారు లక్షల రూపాయలు పెన్షన్ పొందుతున్నారు. మరి కార్మిక ఉద్యోగులు కూడబెట్టిన సొమ్ముపై ఎందుకు పెన్షన్ పెంచడం లేదు? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రతకి జీవించడానికి సరిపడే వేతనాలు, పెన్షన్ పెంపు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల కోసం కృషి చేయాలన్నమాట. అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులరైజేషన్ చేయాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రతకి జీవించడానికి సరిపడే వేతనాలు ఇవ్వాలని, పెన్షన్ పెంపు జరగాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల కోసం కృషి చేయాలని మేడేకి సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాలన్నమాట. ఇన్ని పనులు ఉన్నాయి. అందుకని IDF ఏం చేస్తుందంటే ప్రతి వ్యక్తికి మినిమం తక్కువ, ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 8,000 రూపాయలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి. అంటే 8,000, 9,000, 10,000 జీతాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా 30,000 రూపాయలు తక్కువ లేకుండా శాలరీ రావాలి. అదే IDF లక్ష్యం అన్నమాట. అందుకనే IDF ఏర్పడాలని అందరూ ఒక వెలుగు ఎత్తి న్యాయం పోరాటానికి కృషి చేయాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.